ఒంగోలులో ముంగమూరు రోడ్లో కిరాణా షాపులో సరుకులు వెళ్ళటానికి వెళ్ళిన మహిళ మెడలో గొలుసులు అక్కుపోయాడు ఒక ఎదవ. బంగారం రేటు పెరిగితే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, గొలుసు కట్టు ప్రభావము, పలకల ప్రభావము, పేక మేడల ప్రభావం ఇదే. కాసింత ఒంటి మీద బంగారం ఉందంటే దేనికైనా తెగబడతారు ఎదవలు, దొంగలు, దుర్మార్గులు. మనం జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుందంటే ఇదే మెడలు కోసుకుని తీసుకుపోతారు ఏళ్ళు అయినా. పిల్లల ఇంటి మీద దర్జా కోసం బంగారం వేసేవాళ్ళు కూడా ఇది గమనించాలి. మన సన్నిహితులే లేపినా లేపొచ్చు. కాబట్టి మేము చెప్పొచ్చేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. ఆ చెంచు లక్ష్మి కణజేటో ఎవరో ఒక ఆవిడ మనకి కామెంట్స్ పెడతారు, ఒక ఆవిడో ఒక ఆయన, వాళ్ళ ఊరే కదా ఒంగోలు కూడా. మరి ఈ మంగమూరు రోడ్లో దీని మీద ఆవిడ దగ్గర నుంచి ఏమన్నా అప్డేట్స్ ఉంటాయో చూద్దాం. ఇంకా నేనేం చెప్పదలిచానంటే ఒంటరి మహిళలు, వృద్ధులు, ఒంటరిగా తిరిగాడే మగాళ్ళైనా సరే నా దగ్గర బంగారం ఉంది కదా అని ఇలా కాలర్ ఎగరేసి తిరిగితే ఆ తర్వాత ఏడవాల్సి వస్తుంది. ఈ ఎదవలకి, తెగించిన ఎదవలకి మనమేం చెప్పలేం. చూస్తూ ఉన్నోళ్ళు వీడియోలు తీస్తారేమో, చుట్టూ ఉన్నోళ్ళు వీడియోలు తీస్తారు, లేదంటే ఒకళ్ళు ఇద్దరు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. తర్వాత మనల్ని కూడా కొడతాడని పారిపోతుంది. తర్వాత నాకు తెలిసి ఈ ముంగమూరు రోడ్లో వీడు చేసినోడు నాకు తెలిసి వాడు గంజాయి మత్తులో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు అంటున్నారు. అంతా అవుతుంది. పట్టుకోబోయేసరికి ఎదవేషం చేస్తున్నట్టు నా డౌట్. బెండి ఎరగదీసి వదిలిపెట్టాలా, మళ్ళీ జాగ్రత్త, ప్రాణాలు మాత్రం దీమాకండి. మళ్ళీ అదొక కేసు. ఇప్పుడు ఆ కేరళలో ఎక్కడో లేడీని తాకాడని చెప్పి అమ్మాయి వీడియో చేస్తే అతను సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు అమ్మాయి మీద కేసు పెట్టారు, చూసారా? రివర్స్ కేసు. అంటే కాస్త సమయం అతిగా పోకుండా, ఏదైనా అతికి పోకుండా, అంటే అతికి అంటే అతికించడం అని కాదు, ఓవర్ యాక్షన్ చేయకుండా. బంగారం ఇదివరకు రోజుల్లో అయితే మేము బస్సులో తిరిగేటప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళందరినీ అమ్మాయి కుంగప్పు ఏంది అనుకుంటూ తిరిగేవాడు. అంటే మాకు అప్పుడే అనిపించేది అది బంగారం ఉందో లేదో కానీ ముందు మీ ఎదవాడు బిల్డప్పే వాళ్ళకి తెలిసేటట్టు చేస్తుంది. కుంగప్పును లేకపోతే హ్యాండ్ కప్స్ మీదకి వేసుకో, లోపలికి వేసుకో ఉంగరం కనపడినాయి మాక. అరే 1,50,000 దాటి 1,70,000 అయింది. మనం ఎప్పుడో చెప్పాం కదా, అరే బంగారం రేటు ఇంకా పెరుగుద్ది, మనమే చెప్పుకుంటానే ఉన్నాం, డబ్బులు ఉన్నోడైనా కొనడరా ఆపాడనరా. సో బంగారం ఒక ఎసెట్, దానిని మనం జాగ్రత్త తీసుకోవాలి. ప్రదర్శించడానికి కాదు. మా గుళ్ళో పూజారి గారు చెప్పాడు, లక్ష్మీదేవి అవతారము బంగారం కదా, దాన్ని ప్రదర్శించకండి, దానికి కాదు, దర్జా కోసం, హోదా కోసం కాదు, పూజించాలి. మరీ బీరువాలో పెట్టేసి పూజ చేయమని కాదు, కానీ అతిగా ప్రదర్శించవద్దు. పోలీసులు ఎన్నైనా ఆపగలరు. మనం సిటిజన్ పోలీసులు తక్కువ మంది ఉంటారు కదా. కాబట్టి ఏంటంటే నేను చెప్పొచ్చేది బంగారంతో జాగ్రత్త. కొనేటప్పుడైనా, అమ్మేటప్పుడైనా, ఇంకా ఒంటి మీద వేసుకొని తిరిగేటప్పుడైనా. సన్నిహితులే లేపుతారు. మా ఇళ్లలోనే అనుభవాలు ఉన్నాయి. ఆ టైంకి బంగారం గొలుసులు లేవు, షర్టు జేబుల్లో, ప్యాంటు జేబుల్లో. నాయన చుట్టాల పేరుతో ఆ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి రావటం, ఎన్నడూ లేనంత విధంగా ఇంట్లోకి కూడా వచ్చేసరికి ఒక విధమైన అనుమానం కలిగింది నాకు. ఒక సందర్భంలో కట్ చేసి చూస్తే వెంటనే షర్ట్ జేబుల తాలూకు మొత్తం పరుసులు మొత్తం కింద పడేసాను. ఏందిరా అంటే పలానా వాళ్ళు వచ్చారు. ఎప్పుడు రాని వాళ్ళు రావటం ఏంటి? దాని ముందు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఏ మాట చెప్పి వచ్చారు? ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం. మన అంచనా, మన అనుమానం నిజమే కదా అని ఇంకా నా అనుభవాలు చెప్పుకుంటూ పోతే, కొత్త చెప్పులు కొనుక్కొని, కొత్త జీతం వచ్చింది కదా అని చెప్పి నరసరావుపేట శంకరమేటానికి వెళ్ళి చెప్పులు బయట విడిచి లోపలికి వెళ్తే, వెళ్ళేటప్పుడు ఒకడు జాలిగా చూస్తున్నట్టు చూసాడు నా వైపు. బయటకు వచ్చి చూసరికి లేవు, లేపేసాడు. వాడు చూపులు అప్పుడు అర్థమైంది నాకు. అంటే మనం భక్తి పారవస్యంలో మునిగిపోయాం కదా, మునిగిపోయేవాళ్ళం. ఆ తర్వాత అరే గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు ఓకే, కానీ పర్టికులర్గా గుర్తొస్తే మాత్రం పనికిరాని స్లిప్పర్లో వేసుకొని వెళ్ళటం బెటర్. భక్తి ఏమో శివుడి మీద, చిత్తం చెప్పుల మీద ఉన్నట్టు కాకుండా చక్కగా ఉండొచ్చు. సేమ్ ఇదే బంగారం విషయంలో కూడా. ఇంకా కొంతమంది అత్తెలివితేటలు ఉన్నవాళ్ళు రోళ్ళు గోల్డ్ బంగారం లేకపోతే పోయిందిలే అనుకుంటారు. దొంగలకి రోళ్ళు గోల్డా కాదా అనేది అర్థం కాదు. పొడిచిపోయారనుకోండి, కొత్త రోళ్ళు గోల్డ్ అని వాడికి మనం పెద్దగా అరిసి చెప్పలేము, ఈ పోట్లు తప్పించుకోలేము. అంటే వాడు పొడుస్తుంటే మనం చూస్తూ ఉంటామని కాదు, జాగ్రత్తగా ఉండటం మీద. ఎంత జాగ్రత్త చెప్పినా జరుగుతాయి. బట్ నివారణ లేదంటే జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి.